విశాఖ ఉక్కు అవసరాలను అడ్డం పెట్టుకుని అదానీని కాపాడే పనిలో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున పడిపోయినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. పోలీసు బలగాలతో ఉక్కు కార్మికుల్ని గంగవరం పోర్టులోకి ప్రవేశింపచేయడానికి కలెక్టర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గంగవరం పోర్టులో ఉండిపోయిన ఉక్కు ముడి సరుకు కోక్లను స్టీల్ ప్లాంట్కు తరలించేందుకు ఉక్కు కార్మికుల్ని ప్రయోగించడానికి సిద్ధపడుతున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి గంగవరం పోర్టు కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గంగవరం నిర్వాసిత మత్స్యకారులు పోర్టులో ప్రవేశించి గేట్లకు లోపలి నుంచి తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తున్నట్టు గత ఆగస్టులో రాతపూర్వకంగా ఇచ్చిన కలెక్టర్ మల్లికార్జున వాటిని గంగవరం పోర్టు యాజమాన్యంచే అమలు చేయించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కోడ్ ఉందని తప్పించుకుని కార్మికులతో సంప్రదింపులు కూడా జరపడం మానేశారు. మరోపక్క లోపల ఉన్న కార్మికులకు మంచినీళ్లు కూడా అందకుండా నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కార్మికులు కలెక్టర్ మల్లికార్జునపై విమర్శల వర్షం కురిపించారు. కొన్ని వీడియోలను కూడా లోనుంచి బయటకు పంపి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లను నెరవేర్చాల్సిన కలెక్టర్ మల్లికార్జున పోలీసు బలగాలను లోపలికి పంపే ఆలోచన చేస్తున్నట్టు కార్మికులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి గంగవరం పోర్టు కోక్ను స్టీల్ ప్లాంట్కు రవాణా చేయకపోవడం వల్ల ఉత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతోందని ఉక్కు కార్మిక సంఘాలు కలెక్టర్ దృష్టికి తెచ్చాయి. ఈ వ్యవహారంలో తమకు సహాయపడాలని కార్మిక సంఘాలు కోరాయి. అయితే దీన్ని అదునుగా తీసుకున్న కలెక్టర్ మల్లికార్జున ఉక్కుకు అవసరమైన కోక్ను గంగవరం పోర్టు నుంచి తెచ్చుకోవడానికి పోలీసు బలగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కార్మిక సంఘాలకు వెల్లడించారని నాయకులు చెబుతున్నారు. గంగవరం పోర్టు కార్మిక సమస్యలను పరిష్కరించకుండా విశాఖ ఉక్కు కార్మికులకు, గంగవరం పోర్టు కార్మికులకు మధ్య వివాదం సృష్టించే పనికి కలెక్టర్ పూనుకుంటున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ కలెక్టర్ గంగవరం పోర్టులోకి పోలీసు బలగాలను ఉపయోగిస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తమయ్యే ప్రమాదం ఉంటుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.